హాయ్ అందరికి నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఎస్టర్డే జరిగినటువంటి పాలిసెట్ కీ పేపర్ పైన అయితే చాలామంది అయితే కెమిస్ట్రీ కూడా పెట్టండి అని అయితే మెసేజ్ చేశారు. సో లాస్ట్ లైవ్ సెషన్లో పెట్టినటువంటి వీడియో అయితే కరెక్ట్ అయింది, దానివల్ల మళ్ళీ అలా రికార్డింగ్ చేసి పెడుతున్నాం ఇక్కడ. సో కింద వాళ్ళు చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కెమికల్ ప్రాసెస్ అన్నారు. కెమికల్ ప్రాసెస్ కానిది ఏది అంటే డైరెక్ట్గా మనం చెప్పొచ్చు చేంజింగ్ వాటర్ ఇంటూ వేపర్ అని చెప్తాం అనమాట. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో మనకి ఇది బ్యాలెన్స్ చేయాలంటే మనకున్నది ఏంటంటే 2H2O 2H2 ప్లస్ O2 ఈజ్ గివ్స్ రైజ్ టు 2H2O వస్తుంది. సో ఇలా అనుకుంటే ఇక్కడ మీకు 2 అయితే సరిపోతుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూస్తే ఈ రసాయన చర్యలో క్యూ అనేది ఉష్ణశక్తి అయితే ఈ చర్య ఏది సంబంధించింది. సో క్యూ ఇస్ దన్ హీట్ ఎనర్జీ డిటర్మైన్ ది నేచర్ ఆఫ్ ది రియాక్షన్ అంటే సో ఇక్కడ రియాక్షన్లో హీట్ అనేది జనరేట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇది ఒక చిన్న ప్రాబ్లం ఇది. సో in the equation given below 100 grams of CaCO3 and 73 grams of HCl used to prepare 18 grams of water. If we use 300 grams CaCO3 and 73 grams that mean doubled. సో మనకి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ CaCO3ని డబుల్ చేశారు కానీ రియాక్టెంట్ని మాత్రం ఇక్కడ చూసండి CaCO3ని త్రిబుల్ చేశారు బట్ 73 గ్రామ్స్ ఉండే HCl మాత్రం డబుల్ చేశారు. అంటే మనం డబుల్ చేసాం కాబట్టి సో ఏదైనా రియాక్షన్స్లో మనకి రియాక్టెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటేనే మనకి ప్రొడక్ట్స్ అనేవి కూడా అదే రేషియోలో వస్తాయి. బట్ రేషియో అనేది ఒకటి తగ్గింది కాబట్టి సో మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ కూడా డబుల్ రావడం అనేది జరుగుతుంది డైరెక్ట్. కాబట్టి మనం 36 అయితే ఆప్షన్ తీసుకోవచ్చు. 36 ద రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత చూద్దాం. ఇదైతే డెఫినెట్లీగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు యాడ్ స్కోర్ అడగచ్చు, ఎందుకంటే డిడ్ నాట్ అన్నారు, ఇక్కడ ప్రతిపాదించిందని ఇచ్చారు. తెలుగు మీడియంలో అయితే బోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ బట్ డిడ్ నాట్ ప్రపోజ్ ది అటామిక్ మోడల్ అన్నారు. సో ఇది కాబట్టి ప్రింటింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే దీనిపైన క్వశ్చన్ అడగచ్చు. ఇక తర్వాత అత్యధిక వేగం కలిగిన విద్యుదయస్కాంత తరంగం ఏది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద హైయెస్ట్ వెలాసిటీ. సో వెలాసిటీ చూసుకుంటే అన్నింటికీ కామన్గా ఉంటుంది. సో మీకు ఒకవేళ రెడ్ కలర్లో వచ్చిందంటే వేవ్ లెంత్ అనేది చేంజ్ అవ్వడం వల్ల రెడ్ కలర్లో వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వేవ్ లెంత్ చేంజ్ అయిందంటే ఫ్రీక్వెన్సీ కూడా మీకు చేంజ్ అవుతుంది. కాబట్టి సో ఆల్ విల్ గెట్ ఇన్ సేమ్ వెలాసిటీ. సో ఏ క్వాంటం సంఖ్య ఆర్బిటల్ ప్రాదేశిక దిగ్విన్యాసం. సో ఇక్కడ చూసారు కదా ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటల్స్ అనేది మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అయితే చెప్తుంది. ఎస్ మూలకం యొక్క ఎలక్ట్రాన్ సల్ఫర్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది S = 16 కదా, 16 సరిపోయి చెక్ చేసుకోండి కాబట్టి ఇది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇది ప్రీవియస్ క్విజెస్లో కూడా మనం చాలా అడగడం జరిగింది. అని కోణీయ ద్రవ్య క్వాంటం సంఖ్య కలిగిన ఒక కక్షలో సో L = 0 అయిందనుకోండి, L = 0 అయితే S ఆర్బిటల్, S ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. L = 1 అయిందనుకోండి అది P ఆర్బిటల్ అయితే 6 అవుతుంది. L = 2 అయితే మీకు D అవుతుంది, మ్యాక్సిమం 10 అవుతాయి. సో ఈ క్యాలిక్యులేషన్లో చూస్తే మీకు 2 × 2L + 1 అనేది కరెక్ట్ సరిపోతుంది, మిగతా ఏవి కూడా మీకు సరిపోవు. ఓకే, తర్వాత చూద్దాం. 95 ఏదైనా ఒక యాసిడ్ కానీ బేస్ కానీ డిటెక్ట్ చేయడానికి బెస్ట్ ఇండికేటర్ ఏదంటే యూనివర్సల్ ఇండికేటర్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో NaOH అనేది దేంతో చర్య పొంది. సో లిబరేట్ H2 గ్యాస్ రియాక్షన్ విత్ NaOH మీన్స్ పాస్పేట్తో ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అండ్ ఒక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో. సో స్ట్రాంగ్ బేస్ అనేది వీక్ యాసిడ్ని డామినేట్ చేస్తుంది కాబట్టి వచ్చేది కూడా మనకి బేసే వస్తుంది. సో అలా అనుకుంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే మిగతా 3 యాసిడ్లో ఉన్నాయి, ఒకటి న్యూట్రల్ ఉంది కాబట్టి సో బేస్ అవుతుంది. ఇక తర్వాత కింద వాళ్ళు అలోహాన్ని గుర్తించినారు, నాన్ మెటల్ని గుర్తించమన్నారు. సింపుల్గా సోడియం, సిలికాన్, పొటాషియం మెటల్స్ అవుతాయి అండ్ క్లోరిన్ ఇస్ ద నాన్ మెటల్ అవుతుంది. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ చూసినా నాట్ బేస్డ్ ఆన్ ది అటామిక్ వెయిట్, నాట్ బేస్డ్ ఆన్ ది అటామిక్ వెయిట్. సో డాబరీనర్ కానీ న్యూలాండ్స్ కానీ మెండ్లీఫ్ ముగ్గురు కూడా మనకి అటామిక్ మాస్ని బేస్ చేసుకొని చేస్తారు. మోడర్న్ పీరియడ్ టేబుల్ అయితే మనకి సో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ 14 పరమాణు సంఖ్య కలిగిన మూలకం యొక్క వ్యాలెన్సీ ఎంత. 14th ఎలిమెంట్ అంటే మనకి ఏమొస్తుంది 3s2 3p2 అంటే మనకి వ్యాలెన్సీ అనేది 4 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వ్యాలెన్సీ కూడా మనకి 4 అవుతుంది. సో అండ్ 7a గ్రూప్ మూలకాలు ఏమంటారు, వీటిని హాలోజన్స్ అంటాం కదా, హాలోజన్స్. అండ్ వన్ నైట్ చూద్దాం ఇక్కడ. సో 2 వేరు పరమాణుల మధ్య ఎలక్ట్రాన్ మార్పిడి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే ఖచ్చితంగా మనం ఏం చెప్తామంటే అయానిక్ బాండ్ అంటాం. సో ఎక్స్ట్రా వాలెంట్ బాండ్ అన్నా అండ్ ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అన్నా అయానిక్ బాండ్ అన్నా ఒకటే కాబట్టి ఆప్షన్ 4 ఇస్ డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ నుండి ఇవ్వడం జరిగింది. అయానిక్ కాంపౌండ్ యొక్క చూడండి ద్రవీభవన స్థానాలు చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి అయానిక్ కాంపౌండ్కి ఉంటుంది, సెకండ్ వన్ పోలార్ కాన్వెలెంట్కి ఉంటుంది అండ్ లాస్ట్ వన్కి వచ్చేసి నాన్ పోలార్ కోవలెంట్కి ఉంటుంది. సో అలా అనుకుంటే అయానిక్, పోలార్ కోవలెంట్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్. సో ఇలా అనుకుంటే మీకు ఆప్షన్ 2 అయితే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 111. సో ఇక్కడ మనకి H2Oలో యొక్క సంకరీకరణం ఏమన్నాడు. సో ఇక్కడైతే మీకు sp3 హైబ్రిడేషన్ అవుతుంది.
సో తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ ది షేప్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాండ్ ఇన్ కోవలెంట్ కాంపౌండ్. సో షేప్ కానివ్వండి అండ్ బాండ్ ఎనర్జీ కానివ్వండి, సో రెండు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ, అండ్ బాండ్ యాంగిల్ అయితే మాత్రం మీకు విఎస్సిపిఈ థియరీ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. భూపటలంలో అత్యధికంగా లభించే లోహం ఏదంటే అల్యూమినియం. సో సల్ఫైడ్ ధాతు కానిదేది అంటే ఇక 114 క్వశ్చన్ చూద్దామండి. సో క్రింది వానిలో సల్ఫైడ్ ధాతు కానిది ఏదంటే పైరోలిటిసైట్ అని చెప్తాము. తర్వాత వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అండర్ గోస్ ది రోస్టింగ్. రోస్టింగ్లోకి వెళ్ళేది మనకి ఎప్పుడు కూడా సల్ఫైడ్ ఓర్ అండి. సల్ఫైడ్ ఓర్ని మనం బర్న్ చేస్తే ఇది ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అండ్ నీటితో చర్యనందకుండా నీటి ఆవిరితో చర్యనుంది హైడ్రోజన్ వాయువు విడుదల చేసే పదార్థం ఏదని అడిగాడు. ఇక్కడ కూడా మనం ఐరన్ని చూస్ చేసుకోవాలి. 116 క్వశ్చన్ చూద్దామండి. చల్ల నీటితో చర్యను అందకుండా నీటి ఆవిరితో చర్య పొంది హైడ్రోజన్ వాయువు విడుదల చేసే లోహం ఏది అంటే ఇక్కడ మనకు రెండు వస్తాయండి. ఫస్ట్ వన్ ఐరన్ ఒకటి, రెండు పొటాష్ వస్తుంది. అయితే ఇక్కడ పొటాష్ అనేది మీకు కోల్డ్ వాటర్తో కూడా రియాక్ట్ అవుతుంది కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మనం Fe అనేవి చూస్ చేసుకోవచ్చు. తర్వాత 117 చూద్దాం. C2H2లో ఉండే బాండ్స్ ఏంటి? 3 సిగ్మా బాండ్స్ ఉంటే 2 పై బాండ్స్ ఉంటాయి. అండ్ విద్యుత్ వాహకం కానిది ఏది అంటే ఇక్కడ మీకు కార్బన్, మనకి ఈ కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్ నుండి ఇచ్చారు ఇది. సో డైమండ్ అంటే క్రింది వాటిలో అసంతృప్త హైడ్రోకార్బోనేట్ అంటే మనకి బ్యూటైన్ కనిపిస్తుంది. ఆక్సీకరణ చేసే పని ఏమిటి? ఆక్సీకరణలు అనేవి ఇతర పదార్థాలను ఆక్సీకరణ చెందిస్తాయి, అవి స్వతహాగా క్షయకరణం అవుతాయి. సో గాయస్ ఇది ఈ పేపర్ అయితే. అండ్ ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న కరెక్షన్స్ ఉండడం వల్ల ఆ వీడియో అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఒకసారి కీ చెక్ చేసుకొని మీ కామెంట్స్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్.